fake shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు వచ్చి లైఫ్ లాంగ్ మర్చిపోలేదని చెప్తారు. దాంట్లో ఇది ఒక సినిమా. అది ఎందుకని చెప్తాను, దీనికి రీజన్ ఉంది. ట్రైలర్ చూసి యాక్చువల్గా చాలా యాక్షన్ ట్రైలర్గా కట్ చేశారు. బట్ యాక్చువల్గా నిజమైతే ఈ సినిమాలో వచ్చి మొత్తంగా వచ్చి కామెడీ చేసాం, చాలా కామెడీ చేసాము. నాకు వచ్చి ఒక ఫస్ట్ అదే ఫుల్ కామెడీ చేసాం. బట్ బట్ ఇట్స్ గాట్ సచ్ రీల్స్ లక్ష్మి చెప్పేశారు సార్ దానికంటే. సో ద సినిమాలో వచ్చి క్యారెక్టర్ పేరు వచ్చి రీల్స్ లక్ష్మి చెప్పారు. సో ఒక విచిత్రంగానే ఒక క్యారెక్టర్గా చేసాము. దీనిలో చాలా కష్టపడము. ఎందుకు కష్టపడంటే ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ దీంట్లో కథ జరిగింది. ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్లో అతను ఏమైందంటే లైట్గా మిస్ అయిపోయి చెయ్యి కొట్టేసి ఇది మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. బట్ సినిమా ఆపకూడదని ఏం చేసామంటే క్యారెక్టర్లో వచ్చి రీల్స్ లక్ష్మి పబ్లిసిటీ కోసం పిచ్ అని చెప్పేసి ఆ చేతిలో పెట్టుకుని దాంతోనే సినిమా కంటిన్యూ చేసుకున్నాము. బికాజ్ ఇట్ వాస్ ఫ్రాక్చర్డ్ అండ్ ఐ కుడ్ నాట్ కంటిన్యూ ద ఫిల్మ్ వితౌట్ పుట్టింగ్ అ హ్యాండ్ కాస్ట్. సో అంతంత కష్టపడి ఈ సినిమా చేసాము. అండ్ ఇట్స్ విషింగ్ whole team all the very best. Harish sir, I really enjoyed working with you a lot in the film, and as a DOP is very fast, a lot of clarity. Sanjeev sir also, like he said, inni artists ni ఒకే చోట్ల తీసుకొచ్చేసి ఒక సినిమా చేసి చాలా కష్టం. ఇప్పుడు నాకు తెలుసు అది, ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాం కాబట్టి. బట్ విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సార్ కూడా చాలా కాంబినేషన్ ఉంది ఈ సినిమాలో. వీ హ్యాండిల్ ఇట్ అ లాట్. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ కౌంటర్. సప్తగిరి సార్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు దీంట్లో. విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ చిన్న ఒక జూనియర్ అప్కమింగ్ ఆర్టిస్ట్, జూనియర్ కాదు, జూనియర్ అంటే ఆ జూనియర్ కాదు, ఈ జూనియర్ ఆర్టిస్ట్ దీంట్లో అయితే మెయిన్ రోల్. విషింగ్ హర్ ఆల్సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ టు నైట్. ట్రైలర్ చూస్తే ఒక రకంగా ఉంది, బట్ చాలా కామెడీ చేశామని. ఫస్ట్ ఈ స్టోరీ వచ్చినప్పుడు మీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి మేడం? నో, మై ఫస్ట్ థింగ్ వాజ్, మీకు అందరికీ తెలుసు నాకు క్యారెక్టరైజేషన్ వచ్చి నాకు చాలా ఇష్టము. సో దీంట్లో కామెడీ లైన్ వచ్చి నేను ఎప్పుడు చేయలేను. సో అట్లీస్ట్ తెలుగులో వచ్చి అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ చేయలేదు. అందుకే నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ పడింది. అండ్ ఆఫ్ కోర్స్ యాక్షన్ అయితే ఆల్రెడీ రెగ్యులర్ ఉంది కాబట్టి, బట్ నాకు అయితే ఆ కామెడీ టోన్ నాకు చాలా నచ్చింది. సో దట్స్ వై. స్ట్రైట్ అవే మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఫుల్ లెంత్లో ఎప్పుడు కనిపించబోతున్నారు? ఫుల్ లెంత్ కదా, ఆఫ్టర్ దిస్ ఫుల్ లెంత్ ఇది ఫస్ట్ చూడండి, దాని తర్వాత నెక్స్ట్ ఫుల్ లెంత్ చూపిస్తాం. ఆల్ ది బెస్ట్ అండి. లక్ష్మి గారు నమస్తే. పోలీస్ కంప్లైంట్ అంటే పోలీస్ సైడ్లు కంప్లైంట్ చేస్తారు, ఎవరు కంప్లైంట్ చేస్తారు? పబ్లిక్ మీ పోలీస్ వాళ్ళు? దీంట్లో నేను యూనిఫామ్లో ఉన్నాను కదా. మీరు యూనిఫామ్ ఉన్నారు, డిపార్ట్మెంట్ మీరే కంప్లైంట్ చేస్తారా? నేను నా కంప్లైంట్ ఇచ్చేది ரொம்ப కష్టమే, అది అట్లా కాదు. అంటే బయట వాళ్ళు ఇచ్చి కంప్లైంట్ ఇస్తారు. దానికి ఎందుకు ఆ పేరు పెట్టారంటే మీ డైరెక్టర్ అడగండి, ఎందుకంటే నా చూస్తే యాక్టింగ్ మాత్రమే సంబంధము. ఇన్స్పిరేషన్ ఉందా లేకపోతే అబ్జర్వేషన్ చేస్తారా పోలీస్ సంబంధించిన విషయాల్లో? సార్ నేను లైఫ్ లాంగ్ ఒక 60 సినిమా చేశాను, దాంట్లో ఒక 35 సినిమాస్ పోలీసే. దీనికంటే నా ఇన్స్పిరేషన్ తీసుకునే దాంట్లో ఏం లేదు సార్. అంటే పోలీస్ ఎలా చేసేదంటే నాకు ఆల్రెడీ తెలిసిపోయింది. ప్రతి క్యారెక్టర్ ఒక డిఫరెన్స్ ఉంటుంది. నో, దీంట్లో అదే నేను ఆవిడ చెప్పినట్టు సేమ్ అదేంటంటే నాకు ఒక కామిక్ అండర్ టోన్ ఉంది దీంట్లో. ఒక పోలీస్ ఉన్నా కూడా ఒక రీల్స్ పిచ్చి తనకి, అండ్ ఒక పోలీస్ ఆఫీస్ పబ్లిసిటీ పిచ్ అంటే ఎలా ఉంటుందని అది ఒక చిన్న ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. సో అదే నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చేసేదాన్ని. సో అసలు మీరు పర్సనల్గా ఎటువంటి క్యారెక్టర్స్ సెలెక్ట్ చేస్తారు? పర్సనల్గా మీరు వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్? అది నాకేం లేదు సార్. నాకు ఇంట్రెస్టింగ్గా వచ్చి నేను ఏదైనా చేస్తాను. నాకు అది ఇలానే చేయాలి అలానే చేయాలి నాకు స్టీరియోటిపికల్గా వచ్చి నేను థింకింగ్ చేసలేదు. నాకు ఏదైనా ఇష్టం వస్తే నేను చేస్తాను. వరలక్ష్మి గారు, సో దీనిలో చూస్తే గ్రీన్ కలర్ శారీ హోమ్లీగా కనిపించారు, శారీ కట్టుకొని హోమ్లీగా కనిపించారు అండ్ పోలీస్గా కనిపించారు. దీంట్లో ఏమైనా డ్యూయల్ రోల్ ఏమైనా ఉంటుందా? డ్యూయల్ రోల్స్ ఉందా సార్ నెక్స్ట్ సినిమాలో? దీంట్లోనా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మీరు చూస్తేనే తెలిసిపెట్టచ్చు. రిలీజన్కి మారుపేరులాగా ఉంటారు, ఎయిటీ రోల్స్ ఎక్కువ మంచి కదా. సో అంటే చేయాలి కదా సార్, వీ షుడ్ బి రెలవెంట్ కదా. వచ్చి మేము రెలవెన్స్ ఏం చేస్తాం అంటే వాటితో కంపేర్ చేసుకుంటే ఈ క్యారెక్టర్ దీంట్లో చేయడం ఇది విలనిజం చెప్పట్లేదు. అది విలన్ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది ఏంటనే అవచ్చు. అంటే క్యారెక్టర్ పరంగా చూసి కామెడీ ఎలిమెంట్ ఉంటుంది. మీరు అది మైండ్ సెట్ అయిపోయింది మీకు, అంటే చేస్తే విలన్ గానే చేస్తుందని మీకు మైండ్ సెట్ అయిపోయింది. బట్ మేబీ దట్ విల్ బ్రేక్, మేబీ ఇట్ విల్ నాట్ బ్రేక్, వీ డోంట్ నో. ఓన్లీ యూ సీ ద మూవీ విల్ నో. తెలుగు ఆడియన్స్ బాగా మిస్ అయిపోతున్నారు పెద్ద బ్యానర్స్ నుంచి. ఎత్తుకు పెద్ద బ్యానర్ నుంచి చిన్న బ్యానర్ చూడలేదా? అంటే పెద్ద బ్యానర్స్ అంటే మీ మ్యాక్సిమం మిమ్మల్ని తీసుకుంటూ ఉంటారు, మీతో
బాలయ్య గారితో కానీ ఇట్లా కంపేర్ మంచి మంచి చేస్తుంటారు కదా. ఇది మంచి సినిమా కాదంటే మంచిదని నేను అనట్లేదు, అట్లా అనట్లేదు. మరి పెద్ద బ్యానర్స్ నుంచి అంటే ఎక్స్పెక్ట్ చేసినవి ఉన్నాయి కదా, నెక్స్ట్ ఏమైనా ఉన్నాయి అంటున్నాను. వచ్చేటప్పుడు చెప్తాను. లెఫ్ట్ పంచ్ వచ్చి మేము చేసాము, బట్ ఇది వచ్చి బెండ్ కట్టలేదు, నాకు ఫ్రాక్చర్ ఉంది. అది కూడా ఫుల్గా కాదు, 1-2 షాట్లు మాత్రం. అది కూడా చాలా రిస్కీ అన్నప్పుడు మాత్రమే చేశారు. లేదంటే ఆ బ్యాండేజ్ తీసేసి యాక్ట్ చేసి షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాండేజ్ పెట్టుకోవడం అన్నమాట. అలాగే అంత కష్టపడ్డారు యాక్చువల్లీ. గ్రేట్. చంద్ర ఉన్నారా? ఆయన పోస్టర్ ఉన్నారు, సినిమా కూడా ఉన్నారు. అంటే షూటింగ్ స్పాట్లో అంత అడ్వాన్స్ గా రాలేదు, ఆయన ఉన్నాడు. ఆయనతోనే కలిసి యాక్ట్ చేసాము. ఆయన ఇవాళ రాలేదు, బట్ సినిమా అయితే ఉన్నారు ఆయన. విజయశాంతి గారి తర్వాత లేడీ అమితాబ్ బచ్చన్ ఎవరు అనే ప్రశ్నకు ఎప్పుడు వాక్యూమ్ అంటే వేకెన్సీగా ఉన్నది మీరు ఫిల్ చేస్తున్నారని నేను భావిస్తున్నాను. అయితే నేను అడిగేది నెగిటివ్ క్వశ్చన్ కాదు, పాజిటివ్ క్వశ్చన్. వరలక్ష్మి శరత్ కుమార్ లేదా వరలక్ష్మి నికోలాయ్ చటర్జీ చాటర్జీ వాళ్ళది సెకండ్ మ్యారేజ్ నాకు, అది ఫస్ట్ మ్యారేజ్ సచ్దేవ్. ఈ రెండిట్లో ఏది మీరు వైఫ్గా ఫీల్ అవుతారు? హస్బెండ్ పెద్ద కాదు, సచ్దేవ్ అనేది. సచ్దేవ్ చెప్పండి. వరలక్ష్మి నికోరాయ్ సత్యదేవ్ లేదా వరలక్ష్మి శరత్ కుమార్, ఈ 2 పేర్లలో మీకు వేవ్గా ఫీల్ అయ్యేది ఎలా? యాక్చువల్లీ నా పేరు అయితే వరలక్ష్మి శరత్ కుమారే. మై హస్బెండ్ వాజ్ వెరీ స్వీట్ బికాస్ హీ చేంజ్ హిస్ నేమ్ అండ్ హీ చేంజ్ హిస్ నేమ్ ఫ్రమ్ నికోలాయ్ సచ్దేవ్ టు నికోలాయ్ వరలక్ష్మి శరత్ కుమార్ సచ్దేవ్. దట్ ఈస్ హిస్ నేమ్ నౌ. సావిత్రి గారి డైలాగులా అనుకోవచ్చా? ఒకటి పొట్టి నీళ్ళు, ఒకటి మెట్టి నీళ్ళు, 2 ఎలా విడది చెప్పగలుగుతాం? ఎట్లయినా అనుకోవచ్చు, బట్ దిస్ ఇస్ ద ఆన్సర్ టు దట్. థ్యాంక్ యూ.